సంబంధించిన ముత్వేన్ బ్రిడ్జ్ కు 3 కోట్ల రూపాయలు ఇవ్వలేనంత దరిద్రంలో ఈ టిఆర్ఎస్ పార్టీ ఉన్నదంటే వాళ్ళని అసలు గ్రామాలకు రానిచ్చే అర్హత వాళ్ళకు ఉన్నదా ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ నేను అడుగుతున్నా, మన గ్రామాలలోకి వచ్చిన వాళ్ళని నిలదీయండి. ఇవాళ మాకేం తెచ్చినావు, మాకు ఏమి ఇచ్చినావు అని. ఇవాళ టిఆర్ఎస్ కు 100 మంది ఎమ్మెల్యేలు, 16 మంది ఎంపీలు. ఇంతకంటే ఎక్కువ ఇవ్వడానికి ఇస్తాడా? ఇప్పుడే చేయనోడు రేపు చేస్తాడని నమ్మకం ఉన్నదా? ఆలోచన చేయండి. ఇవాళ ఆ పార్టీల ఎంతటి పెద్దోళ్ళు చెప్పేది ఏడగట్టినా సరే కానీ మన దొడ్లింతే చాలని. ఇవాళ ఏ పార్టీలో గెలిస్తే మా పార్టీలో ఉంటే చాలన్నట్టు తయారయ్యారు టీఆర్ఎస్ వాళ్ళు. ఎవరిని కొట్టినా సరే కానీ నేను ఎత్తుకొని ముద్దాడుతా అంటాడు కేసీఆర్. సిగ్గులేను. ఇవాళ ఎవరి బిడ్డలో ఎవరి కష్టమో, ఎవరి కష్టానికో పుట్టిన బిడ్డల్ని కేసీఆర్ సక్కలెత్తుకొని నా బిడ్డ అని ముద్దాడుతాడు. ఉంటాడా? రేపైనా తెలుస్తుంది కదా వాడు ఎవడో ఎవరి బిడ్డను. తెలియకుండా పోతుందా? ఇవాళ అట్లాంటి పరిస్థితులు వచ్చినాయి కాబట్టి కల్వకుర్తి నియోజకవర్గంలో నిన్న మొన్నటి వరకు 4 గుంపులే ఉండే అని నాకు తెలుసు. ఇగో వారంలో ఇంకో గుంపు వస్తుందంట. దాంట్లో ఏందా ఈ గుంపుల కోసమైనా తెలంగాణ తెచ్చింది? వీళ్ళ కోసమైనా బిడ్డలు త్యాగాలు చేసింది? వీళ్ళను అందలం ఎక్కించడం కోసమైనా ఆత్మ బలిదానాలు చేసుకున్నది? వీళ్ళ కోసమైనా సోనియా గాంధీ గారు ఆంధ్రప్రదేశ్ లో 25 పార్లమెంటు స్థానాలు, 175 అసెంబ్లీ స్థానాలు ఉన్న ఆంధ్రప్రదేశ్ లో సమూలంగా కాంగ్రెస్ పార్టీ నష్టపోయినా తెలంగాణ బిడ్డల త్యాగాలు వృధా పోవద్దు. తెలంగాణ రాష్ట్రాన్ని ఎన్నో త్యాగాలకు తెగబడి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇస్తే ఆ త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ తెలంగాణ ఇవాళ కేసీఆర్ కుటుంబం దోపిడీకి గురవుతుంటే నాలాంటోడు, వంశీ లాంటోళ్ళు, సతీష్ మాదిగ లాంటోళ్ళు, చారగొండ వెంకటేష్ లాంటోళ్ళు మేమందరం చదువుకున్న వాళ్ళము, తెలంగాణ ఉద్యమంలో ఉన్న వాళ్ళం, తెలంగాణ రాష్ట్రం రావాలని పోరాటం చేసిన వాళ్ళం, శాసనసభలో గవర్నర్ కు తెలంగాణ పౌరుషాన్ని రుచి చూపించిన వాళ్ళం ఇవాళ మేము ఇంట్లో కూర్చోవాలంట. ఎందుకయా రేవంత్ రెడ్డి వంశీ అసెంబ్లీలో గట్ట మాట్లాడతారు, చూసుడు నాకు ఓవచ్చు కదా అని కొంతమంది తలమాసిన మాకు సలహాలు ఇస్తారు. ఇవాళ త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రాన్ని ఒక కుటుంబం దోపిడీకి, ఒక కుటుంబం ఆస్తులు సంపాదించుకోవడానికి, ఒక కుటుంబం రాజకీయ పదవులు అనుభవించడానికి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పచెప్పడం అంటే తొడేళ్ల గుంపుకు మేకల మందని అప్పచెప్పినట్టు అవుతుంది. నక్క చెట్టు నక్క చేతిలో కుందేలు పిల్లను పెట్టినట్టు అవుతుంది. కాబట్టే ఇవాళ కొత్తగా వచ్చిన రాష్ట్రం కోతుల గుంపుకు అప్పచెప్పినట్టయింది. ఊరూర్లో చెట్టుకోడు పుట్టకోడు, ఆ చెట్టు మీద ఈ చెట్టు మీద టీఆర్ఎస్ అని ఎవరన్నా చూడండి, ఎవడన్నా నాయకుడు అనే ముఖంలో కళ ఉన్నదా? ఊర్లో పోటీ పంట పండినప్పుడు పంటను చెట్ల మీద కాయలు కాసినప్పుడు కొండెంగలు వస్తాయి. అక్కడి నుంచి నల్ల ముఖం పెట్టుకొని ఈ చెట్టు మీద నుంచి ఆ చెట్టు మీదకి, ఆ చెట్టు మీద నుంచి ఈ చెట్టు మీదకి కొండెంగలు దుక్కుతుంటాయి. ఎందుకంటే మనం అందరం వ్యవసాయం చేసిన వాళ్ళం. లేకపోతే రాత్రిపూట పందులు వస్తాయి, అడవి పందులు. ఆ అడవి పందుల నుంచి కాపాడడానికే పండించుకున్న పంట 4 నెలల కోసం పండించుకునే పంట మీదకే పందులు దాడి చేస్తే కరెంటు వైర్లు పెట్టి పందులు అడ్డుకొని పందులను చంపుతున్న మనం 100 సంవత్సరాల కోసం పేద ప్రజల కోసం సాధించుకున్న తెలంగాణ మీద అడవి పందుల పడి మొత్తం మేసి సర్వనాశనం చేస్తున్న టిఆర్ఎస్ నాయకులకు కరెంటు షాక్ కొట్టించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క యువకుడి మీద ఉన్నదా లేదా ఒక్కసారి ఆలోచన చేయండి. కాబట్టి ఇవాళ సోదరులారా, ఈ వేదిక మీద నుంచి విజ్ఞప్తి చేస్తున్నా, ఈ ప్రాంతంలో ఉండే ఏ ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త కూడా కంటతడి పెట్టాల్సిన అవసరం లేదు. ఇవాళ ప్రత్యేకమైన సందర్భం వచ్చింది. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.